ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం సోమలగడ్డ క్రాస్ వద్ద నిర్వహించిన జిల్లా స్థాయి మెగా రైతు మేళా కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి దనసరి అనసూయ సీతక్క పాల్గొన్నారు. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయిల్ ఫెడ్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి, జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావుతో కలిసి రైతులను ఉద్దేశించి మాట్లాడారు. రైతులు ఆధునిక వ్యవసాయ పద్ధతులను అవలంబించి అధిక లాభాలు సాధించాలని, పంట మార్పిడి, సేంద్రియ సాగుపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించి భూసారాన్ని కాపాడుకోవాలన్నారు. అదేవిధంగా అగ్రికల్చర్ అధికారులు, వివిధ ప్రజాప్రతినిధులు, ఆత్మ కమిటీ చైర్మన్లు, మార్కెట్, అదేవిధంగా గ్రంథాలయం డైరెక్టర్లు, మార్కెట్ డైరెక్టర్లు, సర్పంచెస్, స్థానిక ప్రజలు, ప్రజాప్రతినిధులు, రైతు సంఘాలు అందరూ కూడా పెద్ద ఎత్తున వేలాది మంది రావడం జరిగింది. చాలా సంతోషంగా క్రమశిక్షణతోటి ఈ అవగాహన సదస్సును నిర్వహించుకున్నాం. ఎందుకంటే రైతులు పంట పండియడానికి ఆరుగాలం కష్టపడుతున్నారు, ఉత్సాహాన్ని కూడా చూపుతున్నారు. కానీ పండించిన పంటకు దిగుబడి అనేది కూడా చాలా అవసరము. కాబట్టి పంటను అత్యధికంగా పండించుకోవాలంటే పంట మార్పిడి జరగాలి. అదేవిధంగా ఎప్పుడు ఎరువుల మీదనే డిపెండ్ కాకుండా మనం ఒకప్పుడు గ్రామీణ ప్రాంతాలలో మన ఆవు పేడ, మరి ఇతరత్ర ఇండ్లలో ఊడ్చుకున్నటువంటి అదంతా తీసుకెళ్ళి మనము వ్యవసాయ పొలాలలో పోసుకోవడము, అదేవిధంగా చెరువులలో మంచి మట్టిని కూడా తీసుకుపోయిపోతే అత్యధికంగా పంట వచ్చేది, దిగుబడి ఉండేది. ఈరోజు కేవలం మనము ఈ పెస్టిసైడ్స్ మీదనే డిపెండ్ అవ్వడంతో రకరకాల ఇబ్బందులు రైతులతో పాటు అవి తినడం మూలంగా కూడా మరి నష్టమే కాకుండా మరి పంట దిగుబడి తగ్గిపోవడము, భూసారం కూడా దెబ్బతింటా ఉంది. కాబట్టి సైంటిస్టులతోటి సంపూర్ణంగా అవగాహన కల్పించడం జరిగింది. ఈరోజు ఇంత ఎండలో కూడా పెద్ద ఎత్తున రైతులు వచ్చి పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇంకా కూడా మండల స్థాయిలో మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రైతు సదస్సులు, రైతులకు మరి ఇన్పుట్స్, మన వ్యవసాయానికి యంత్రాలు సబ్సిడీ మీద, మరి రైతు భరోసా, రైతు మన బోనసు, ఇవన్నీ కూడా మనము అందిస్తూ రైతులకు అండగా ఉంటున్నది ఈ ప్రభుత్వం. కాబట్టి ఈరోజు రైతు యొక్క అవగాహన సదస్సును పెట్టడం జరిగింది. ఇక్కడికి వచ్చిన రైతన్నలకు అందరికీ, రైతక్కలకు, రైతన్నలందరికీ పేరు పేరున శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తాం. మీ అందరికీ మరి సాయంత్రం వరకు ఇక్కడే ఉండాలని కోరుతాము.